ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మంచి స్టోరీ ఏదైనా చెప్తారా? పాత రోజులు రాజుల గారి నాటి కథ ఒకటి చెప్తాం. ఓకే. ఈ రాజుల కాలంలో ఏదైనా క్రైసిస్ ఇబ్బంది వస్తే ఇప్పట్లాగా పెద్దవాళ్ళు చెప్తే తర్వాత ఎన్నో గ్రూపులు దాటాక డిపార్ట్మెంట్లని దాటాక చివరి వాడు వెళ్ళి ఎంక్వైరీ చేసుకొస్తాడు కదా. ఇప్పుడు ఇదివరకు రాజులు స్వయంగా రంగంలోకి దిగేవాళ్ళు. మనం పాత మన జానపద సినిమాలు చూస్తే నగరంలో దొంగతనాలు అవుతున్నాయంటే రాజుగారు వెళ్ళిపోతాడు పైనుంచి కిందకు ఒక దూకు దూకేస్తాడు. అక్కడి నుంచి గుర్రం వేసుకుని తిరగటం మొదలెడతాడు. మనం అక్బర్ బీర్బల్ కథల్లో, తర్వాత ఏమో మన రాయల కథలు, గజపతుల నాటి కథలు, వాటన్నిట్లలో కూడా రాజులు మారువేషం వేసుకుని ప్రయాణం చేయటం, ప్రపంచ వింతలు తెలుసుకోవడానికి ప్రయాణం చేయటం, మారువేషం. ఇక్కడి నుంచి విక్రమార్కుడు 6 నెలలు తిరిగేవాడట. విక్రమార్కుడు కథ చెప్పుకున్నాం కదా మనం. సంవత్సరంలో 6 నెలలు దేశాటం చేస్తాడు, 6 నెలలే రాజ్యపాలన చేసేవాడు ఆయన. దానికి ఒక చిన్న పాయింట్ కూడా చెప్తారు. విక్రమార్కుడికి 1000 సంవత్సరాలు బతికే అవకాశాన్ని ఇచ్చింది అమ్మ కాళికాదేవి. ఇస్తే భట్టికి 2000 సంవత్సరాలు ఇచ్చిందిట. అప్పుడు విక్రమార్కుడు భట్టి మాట్లాడుకున్నారు. 1000 సంవత్సరాలు రాజ్యపాలన విక్రమార్కుడు చేస్తాడు, 2000 సంవత్సరాలు భట్టి బతుకుతాడు. అప్పుడు ఎట్లా, నేను ముందెళ్ళిపోతా, నువ్వు తర్వాత వస్తావంటే, కాదన్నాయ ఒక పని చేద్దాము, నువ్వు సంవత్సరంలో 6 నెలలు రాజ్యపాలన చేయి, 6 నెలలు దేశాటం చేయి. నీ లెక్క ఏమిటి? 1000 సంవత్సరాలు పాలన. ఈ లెక్క అయితే మరి 1000 సంవత్సరాల్లో 6 నెలలు బయటకు వెళ్ళిపోతే సరిపోతుంది కదా. అందుకని లెక్కగా వర్షాకాలము శీతాకాలం అంతా రాజ్యంలో ఉండి ఎండాకాలం తిరిగేవాళ్ళు 6 months. అప్పుడు దేశంలో మొత్తం భారతదేశం అంతా ఆయన కిందే ఉందంటారు. ఎక్కడెక్కడ ఏ ఊళ్ళల్లో ఎలాంటివి జరుగుతున్నాయి, వింతలు విశేషాలు విడ్డూరాలతో పాటు ఎక్కడెక్కడ అన్యాయాలు జరుగుతున్నాయో వాటన్నిటినీ సరిచేసుకునేవాళ్ళు. ఏ ఊళ్ళల్లో చెరువులు లేవు, ఏ ఊళ్ళల్లో కాటకం ఉంది, ఎక్కడ కట్నాలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కడ ఆడపిల్లల చావులు ఉన్నాయి, ప్రసూతి మరణాలు జరిగే ప్రదేశాలు, ఆహారం లేక జనాలు ఎక్కడ బాధపడుతున్నారు, ఏ అడవుల్లో దోపిడీలు జరుగుతున్నాయి, ఇలాంటివన్నీ తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా మన పెద్ద పెద్ద సంస్థలు పెట్టేవాళ్ళు స్వయంగా పరిశీలించి పర్యవేక్షించి తెలుసుకుంటే ఉండే ఉపయోగం ఈ డిపార్ట్మెంట్ల వల్ల అంత ఉండదు. ఇది ఎక్కడో చోట చైన్ బ్రేక్ అయిపోతుంది. అవునండి. మనమే రంగంలోకి దిగితే మనకి ఇంకా కొంచెం క్లారిటీ వస్తుంది. పాత రోజుల్లో అది ఆలోచించేవాళ్ళు. అలాంటి ఒక కథ చెప్తాం. పూర్వం ఒక రాజ్యంలో 3 దొంగలు ఉండేవాళ్ళట. గజ దొంగలు. అసలు వాళ్ళని పట్టలేకపోతున్నారు. సరే ఏవో రకరకాల ఎత్తులు ఎత్తారు, కానీ 3 వాళ్ళు ఫలానా ప్రాంతంలో సంచరిస్తున్నారని తెలిసింది, కానీ వాళ్ళని పట్టుకోలేకపోయారు. సరే ఆ ఊరి రాజుగారు ఏం చేశారంటే, వీళ్ళతోటి కాదు, సైన్యాధిపతి ట్రై చేశాడు, మంత్రి ట్రై చేశాడు, ప్లేసులు కనుక్కున్నారు, కానీ పట్టుకోలేకపోతున్నారు. రాజుగారు తనే దిగాడు రంగంలోకి. కొద్ది రోజులు తిరిగి ప్రతి రాత్రి అర్ధరాత్రి దాకా తిరిగేవాడు. చీకటి పడిన దగ్గర నుంచి బయటకు వచ్చేసి బాగా నిద్ర వచ్చేదాకా తిరిగేవాడు. తిరగ ఒక 1-2 నెలలకి ఆయనకి ఈ దొంగలు నిజంగానే 3 వాళ్ళు ఫలానా ప్రాంతంలో డబ్బులు పంచుకుంటారని తెలుసుకున్నాడు. ఒకరోజు రాత్రి వాళ్ళు ఎక్కడో చిన్న దోపిడీ చేసి వచ్చి పంపకాలు చేసుకుంటుండగా అక్కడికి వెళ్ళాడు. 4వ వాడిని చూసేసరికల్లా, ఎవడరా నువ్వు, ఏమిట్రా అని కేకేశారు. కేకేస్తే, నేను దొంగనండి, మరి ఈ ఊళ్ళో ఏదైనా పెద్ద దొంగతనం చేయాలని నా ఉద్దేశము, నాకు కొన్ని విపరీత శక్తులు ఉన్నాయి, మరి దానికోసమని నేను నాలాగా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళ కోసం వెతుకుతున్నాను, మీరేనని నాకు చిన్న దొంగలంతా చెప్పారు, మీకోసం వెతుకుతూ ఇవాళ మిమ్మల్ని చూశాను అన్నాడు. అన్నాక, సరే ఏం శక్తి ఉంది నీకేం శక్తి ఉందంటే, ముందు మీ దగ్గర ఉండే శక్తులు ఏమిటి, మీరు ఈ రాజ్యాన్ని ఎట్లా ఏడ్పించుకోగలుగుతున్నారు అని అడిగాడు. అడిగితే వాళ్ళు ఏమన్నారు, నవ్వుతూ ఏదో తింటున్నారు ఆహారం, ఇతను కూడా కాస్త ఏదో పెట్టారు. మొదటి వాడు చెప్పాడు, మొదటి దొంగ, నేను ఎంత లావు తాళాన్నైనా పూచిక పుల్ల ఇస్తే చాలు, దాంతో తిప్పి తీసేస్తా. శాస్త్రానికి చెప్పాడు మాటకి. పూచిక పుల్ల కాదు, ఓ చిన్న ఇనప సూదితోటో ఒక తలపిన్నుతోటో ఎలాంటి తాళాన్నైనా తీసేయగలరు. బాగుంది. అక్కడి నుంచి 2వ వాడు చెప్పాడు, నేను భూమికి తల అనిస్తే దూరంగా ఎవరు నడుస్తున్నారో, నడిచేవాడు ఏనుగా, గుర్రమా, రథమా, పల్లకియా, 4 వచ్చారా 6 వచ్చారా చెప్పగలను, డబ్బు పెట్టెలు ఎక్కడున్నాయో తెలుస్తుంది, నాకు భూమి మీద తల అనిస్తే ధనలక్ష్మి నడక తెలిసిపోతుంది, నా దగ్గర ఆసక్తి ఉందన్నాడు. 3వ వాడు ఏం చెప్పాడంటే, నేను ఎవరినైనా ఒకసారి చూశానంటే వాడు ఏ వేషంలో ఉన్నా గుర్తుపడతా,
ఎలాంటి మారు వేషం వేసినా గుర్తుపట్టేస్తాను నేను అని. ఇప్పుడు నీకేం విద్య వచ్చో చెప్పమన్నారు. రాజుగారు ఆలోచించాడు, ఇట్లాంటి వ్యవహారాలు ఏందేవి మన దగ్గర, మనకేదో కత్తిపటము డాలు తీయటము వచ్చు, అవి ఎట్లా చెప్తాం? దొంగలకు కావాల్సినవి కత్తిడాలు వ్యవహారాలు కాదు. ఈయనకి రాజ్యాంగం తెలుసు. రాజ్యాంగం తెలుసు అంటే రాజని ప్రూవ్ అయిపోతాడు. బాగా ఆలోచించి, నాకు దగ్గర 2 శక్తులు ఉన్నాయి. ఒకటి, నేను బొటనవేలు కిందకి తిప్పాను అనుకో, ఎవరికైనా మరణం వచ్చేస్తుంది. ఒకరిని చూసి చేయి కిందకి తిప్పితే మరణం వస్తుంది. అదే నేను కుడి బొటనవేలు చూపుడు వేలు పైకి ఎత్తితే ఎలాంటివైనా వాడికైనా మరణం ఆగిపోతుంది అని చెప్పాడు. వాళ్ళకి సరే ఆశ్చర్యం వేసింది. మన దగ్గర విచిత్రాలు ఉన్నాయి, అలాగే వీడి దగ్గర కూడా విచిత్రం ఉంది. సరే ఇట్లా 2-3 రోజులు స్నేహం చేశాక, నువ్వు ఏమైనా చూసుకొచ్చావా, ఏం చూసుకొచ్చావో అని అడిగాడు. అడిగితే ఏం చెప్పాడంటే, మనం రాజుగారి కోటలోకి వెళ్దాం, కోశాగారంలోకి వెళ్ళిపోదాం, చాలా ఈజీ. ఎవడైనా మనకి ఎదురుస్తే ఏముంది, మన దగ్గర శక్తి ఉంది, ఇలా అంటే అయిపోతాడు, అదే కదా. సరే వీడున్నాడు కదా అన్న ధైర్యంతో వాళ్ళు 3, ఇతను 4 కలిసి వెళ్ళారు. రాజుగారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసరికల్లా ఈ లోపలికి వెళ్ళారు. ఎలా వెళ్ళాలి ఈజీ దారి చూసుకున్నారు. లోపలికి వెళ్ళాక ఈ రెండో వాడు ఉన్నాడు కదా, వాడి నేల మీద తల నుంచి అది చూసి కోశాగారం ఏ వైపు ఉంది. రాజుకి కూడా ప్రత్యేకంగా కోశాగారంలో డబ్బు ఎక్కడ ఉంటుందో తెలియదు, అంత వివరం తెలీదు. కోశాగారం అని తెలుసు అంతే. కోశాగారం ఈ వైపు ఉంది, డబ్బు అక్కడ ఉంది అని చెప్పాడు. కోశాగారంలో ఏం చేస్తారు, నగలు, నాణ్యాలు, పురాతన కాలపు జవహరీలు, వీళ్ళ దగ్గర సర్ప్లస్ క్యాష్ అంటే ఎక్సెస్ క్యాష్ ఉంటే అదంతా మూటలు కట్టి ఒక చోట పెడతారు. అక్కడ ధనలక్ష్మి నడుస్తూ ఉంటుంది, గజ్జల చప్పుడు వస్తుందని చెప్తారు, మనకు వినపడదు. అప్పట్లో కాయిన్స్ కదా, ఆ సంచులు కదిలి శబ్దం వచ్చేదో ఏమో మరి. సరే ఆ వైపుకి 4 దారి తీశారు. కొన్ని మెట్లెక్కి దిగి వెళ్ళారు. అదే కోశాగారం అని మధ్యలో వాడు చెప్పాడు, రెండో వాడు. దానికి ఇలా తాళం వేస్తుంది. వీడేం చేశాడు, పెద్దవాడు ఉన్నాడుగా, ఏ తాళాన్నైనా తీసేసేవాడు, ఒక దబ్బనం పెట్టి పొడిచి తాళం తీసాడు. తీసాక 4 లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళి మూటలు కట్టేశారు చకచక. అది కొంచెం మంచి నిశిరాత్రి, అమావాస్య నాడు. వీళ్ళు 4 లోపలికి వెళ్ళంగానే వాళ్ళు మూటలు కట్టుకుంటున్న సందట్లో రాజుగారు బయటకు వచ్చేసాడు. వచ్చేసి భటులకి ఒక విజిల్ తోటి సంకేతం చేసి, ఈ 3 దొంగలు లోపల ఉన్నారని చెప్పాడు. 3 పట్టేశారు. పట్టేసేసి పట్టుకొచ్చేసారు. వాళ్ళు మన 3 ఉన్నాం, 4వ వాడు ఏడి అని ఆలోచించారు. 4వ వాడు ఏడి, వాడు ఎక్కడైనా ఉన్నాడేమో అని వాళ్ళని బయటికి తీసుకెళ్తున్నప్పుడు అన్ని పక్కల వెతికారు, వాడు ఎక్కడా కనపడలేదు. వాడిని ముందే పట్టేశారేమో, ఒకవేళ కారాగారంలో ఉంటాడని చూశారు, అక్కడ వాడు లేడు, 4వ వాడు లేడు. అక్కడి నుంచి మర్నాడు పొద్దున సభలో ప్రవేశపెట్టారు. మీరు ఈ దొంగతనాలు చేశారా, అదా ఇదా అని న్యాయమూర్తులు వాళ్ళు వీళ్ళు ప్రశ్నించారు. వీళ్ళు ఫలానా దొంగతనం మేమే చేసాం, ఫలానాది మేమే చేసాం, ఇక్కడికి మేమే వచ్చాం, ఇవన్నీ చెప్పారు. అయితే రాజుగారు ఏం మాట్లాడలే, సింహాసనం మీద కూర్చున్నాడు, ఆయన ఏం మాట్లాడటల. సైన్యాధిపతే ప్రశ్నిస్తున్నాడు, మంత్రి గారు మాట్లాడుతున్నాడు, మధ్యలో న్యాయాధికారులు చెప్తున్నారు. సరే వీళ్ళు 3 శిక్షలు ప్రూవ్ అయిపోయినాయి, 3 అపరాధాలు ప్రూవ్ అయిపోయినాయి. ప్రతి వాళ్ళు చెప్పారు, ఆ శెట్టి గారి ఇంట్లో ఇన్ని లక్షలు పోయినాయి, మేమే తీసాం, వీళ్ళ ఇంట్లో అదేదో పోయింది, వాళ్ళ గుర్రాలు పోయాయి, మేము ఒప్పుకున్నారు. మరి ఇంకేం చేస్తారు, ఒప్పుకోక తప్పదు. రాజు దగ్గరికి వెళ్ళాక ఒప్పుకోకపోతే చావగొట్టి చెవులు మూస్తారు. ఇప్పటి సిస్టమ్ కాదు, అప్పుడు సిస్టమ్ వేరు కదా, ఒకటేసారి అయిపోయేవి. ఇప్పుడు ఇక్కడ ఒప్పుకుని అక్కడ ఒప్పుకోకుండా అక్కడ వేరే వేషం వేయడానికి, గుండెని పండడానికి ఇప్పుడు బోల్డ్ వచ్చినాయి అవకాశాలు. రాజులు ఎదురుకుండా అది కుదరదు, చంపేస్తారు ముందు. అన్నీ ఒప్పుకున్నారు. అయితే సరే రాజుగారు ఏం వేస్తారు, ఏం వేయాలి శిక్ష అంటే, న్యాయాధికారి వీళ్ళకు మరణశిక్షే, ఏమంటారు ప్రభు అంటే, రాజుగారు ఇలా అన్నాడు, వేసేయండి అని. ఆ చెయ్యి ఎత్తినప్పుడు చూసేసాడు ఈ 3వ వాడు, చూసేసి గుర్తుపట్టేశాడు. వాళ్ళకి తెలిసిపోయింది. సరే అక్కడి నుంచి 3 తీసుకుపోయారు. మర్నాడు శిక్ష అన్నారు. రేపొద్దున వీళ్ళకి మరణశిక్ష విధిస్తారు. దొంగతనాలు చేసిన వాళ్ళకి ఈ శిక్ష ఏందని తెలియటం కోసం మధ్యస్థానానికి ఎక్కడికో తీసుకెళ్ళొద్దు, బహిరంగంగానే వీళ్ళ శిక్షని అమలు చేయాలని న్యాయమూర్తి చెప్పాడన్నమాట. దొంగలకి ఇదే శిక్ష, ఇంకొకరు చేయకుండా. ఎందుకంటే పరుల ధనం అంటే వాడి కష్టార్జితం, వాడి చెమట, వాడి నెత్తురు, అది అపహరించడం అంటే వాడిని చంపేయటమే. ఈ రకంగా వీళ్ళు ఎంతమంది హత్యలకు పాల్పడ్డట్టు, అవునా కదా. వాడి కష్టార్జితాన్ని తీసుకునే హక్కు ఇంకొకటికి ఎలా ఉంటుంది, నువ్వు కూడా కష్టపడి పని చేసుకోవాలి. అక్కడి నుంచి ఏమైంది, మర్నాడు పొద్దున
బహిరంగంగానే వీళ్ళని మరణశిక్ష విధించడానికి తీసుకొచ్చారు. అప్పుడు ఏముంది, ఇట్లా రౌండ్గా ఉండి అందులో తలబెట్టించి కొట్టేవాళ్ళు. వీళ్ళు ఏమన్నారు, ఈ సైన్యాధిపతి వచ్చాడు, మంత్రి గారు వచ్చాడు, రాజు రాల, ఆఖరి కోరిక ఏదైనా ఉందా, చంపేసే ముందు అడగాలి. కారాగారంలో ఉన్నవాడికి ఆఖరి కోరికలు ఉండవు, వాడు అక్కడే పడి ఉంటాడు. చంపేసేటప్పుడు మరి ఆఖరి కోరిక తీర్చద్దు. ముద్దాయి యొక్క ఆఖరి కోరిక ఏంటంటే, ఈ మూడో వాడు అన్నాడు, మహారాజుని చూసి మాట్లాడాలి అని అడిగాడు. ఆయనతో ఒక ప్రశ్న ఉంది ఆయన అడగటానికి. ఆ ఒక్క ప్రశ్న సమాధానం వచ్చేస్తే రాజు వచ్చి స్వయంగా చెప్తే మా కోరిక తీరిపోతుంది, మేము రెడీగా వీటిలలో మెడకాయలు పెట్టేసి కోయించేసుకుంటామన్నారు. బాగానే ఉంది. ఈ వార్త వెంటనే మంత్రి గారు తీసుకుపోయి రాజుకు చెప్పాడు. వాళ్ళు మిమ్మల్ని చూడాలంటున్నారు, ఇట్లా అడుగుతున్నారు అని. సరే రాజుగారు వెళ్ళాడు. ఈ మూడోవాడు అన్నాడు, ప్రభు మరి మీరు చాలా గొప్పవారు, మీ రాజ్యంలో మేము ఇంత పని చేయటం చాలా పొరపాటు. మీరు మా ముగ్గురు శక్తులు చూశారు. మొదటివాడు తాళం తీయగలడు, రెండోవాడు శబ్దం వినగలడు, మూడోవాడినైనా నేను మారువేషంలో ఉన్న వాళ్ళని గుర్తుపట్టగలను కదా. మీ శక్తులు మాత్రం మేము ఒకటే చూసాం, రెండోది చూడలేదు. రెండో శక్తిని కూడా చూపించేసి అది ప్రూవ్ చేసేసి మీరు వెళ్ళిపోండి, మమ్మల్ని మాకు మరణశిక్ష విధిదురుగాని అన్నాడు. ఇప్పుడు రాజు ఏమనాలి, ఇలా అనగానే శిక్ష ఆగిపోతుంది. రాజుకి నవ్వొచ్చింది, ఇది కూడా తెలివే. అక్కడి నుంచి రాజు నిజంగానే చూపుడు వేలు పైకెత్తాడు. శిక్షని మరి తన శక్తిని ప్రూవ్ చేసుకోవాలి కదా, మరణశిక్షలు ఆగిపోయింది. రాజుగారు ప్రాణభిక్ష పెట్టాడని జనాలంతా ముగ్గురు మనుషుల్ని మధ్యలో రోడ్డు మధ్యలో నిలబెట్టి నరికేయటం అంటే జనాలంతా క్రూరత్వాన్ని సహించలేకపోతారు. వాళ్ళు చేసిన తప్పే అయినా కూడా ఎంత తప్పు చేసినా వాడికి ఇంకో సెకండ్ ఛాన్స్ ప్రతివాడికి కావాలి. ప్రజలంతా జయజయధ్వానాలు చేశారు. రాజు ఇంత గజ దొంగల్ని కూడా ఇట్లా చేశాడని, బతికించాడని. అంతకుముందు వాళ్ళు సంపాదించిన డబ్బంతా ఎక్కడో పాతి పెట్టాం, దాచిపోయి అంతా తినేస్తారు. అంతా ఎక్కడ తింటారు ఎవరైనాను, అవును దాచారు ఎక్కడో. అయితే రాజుగారు ఏం చేశారంటే, వీళ్ళ ముగ్గురికి రెండో ఛాన్స్ ఇస్తాను, దొంగతనాలు చేయొద్దు అని చెప్పి వాళ్ళ డబ్బులు కొంత భాగాన్ని మాత్రం వాళ్ళకు ఉంచి మిగిలింది సొంతదారులకు అప్పచెప్పేశారు. ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు రాజ్యానికి వినయ విధేయతలతోటి ప్రవర్తిస్తూ చక్కగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే నమస్తే.